ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబద్ధం చెప్పకు. నువ్వు నా చైన్ దొంగతనం చేయడానికి వచ్చావు. నేను అసలు ఆ చైన్ని చూడలేదమ్మా. మరి నా తల దగ్గర ఏం చేస్తున్నావు? నువ్వు అసలు డాన్స్ టీచర్వా లేక దొంగవా? పోయి ఇక్కడి నుంచి. ఏం చేసావు ప్రీతి? నువ్వు నీ తల్లి వయసు నావిడ్ని నువ్వు అలా తోసేస్తావా? పెద్దవాళ్ళంటే గౌరవం లేదా నీకు? దొంగలకి గౌరవం ఇచ్చేదేంటి? దొంగేంటి? అవును, ఆవిడ ప్రీతి చైన్ దొంగతనం చేయబోయింది. ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య? సమయానికి నాకు మెలకు రాబట్టి సరిపోయింది. లేదంటే ఈ దొంగ ఆవిడ నా చైన్ కొట్టేసేది. ఆవిడ వయసుకైనా గౌరవం ఇచ్చి మాట్లాడు. అలాంటి చెత్త బుద్ధులు మీకున్నాయేమో, మా టీచర్కి కాదు. నువ్వు ఇంటికి డాన్స్ టీచర్ని తీసుకొచ్చావా లేదా నగల్ని కొట్టేసే దొంగని తెచ్చావా? మీరు కూడా అలాగే మాట్లాడతారేంటి? ఆవిడ దొంగతనం చేయటానికే ఈ గదిలోకొచ్చింది. అవును, నేను మేల్కొకపోతే నా నగలన్నీ కొట్టేసేదేమో. దొంగతనం చేయాల్సిన కర్మ మా టీచర్కేం పట్టలేదు. ఈ మహాలక్ష్మి అత్తయ్య 1,00,000 రూపాయల డబ్బులు ఇస్తానన్నా టీచర్ కన్నెత్తి కూడా చూడలేదు. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆస్తులు కొట్టేయడం, అందరినీ చులకన చేసి అవమానించడం మీకు అలవాటేమో. నిప్పు లాంటి మా టీచర్ మీద నిందలు వేయకండి. వీళ్ళు ఎలాంటి మనుషులో ఇప్పటికైనా అర్థమైందా టీచర్? ఇలాంటి వాళ్ళతో మనకెందుకు? పదండి టీచర్, రండి. నువ్వు ఆవిడకు డబ్బులిచ్చావా మహా? వాళ్ళని వదిలించుకుందామని ట్రై చేశాను, కానీ ఏదో పెద్ద ఎత్తే వేసి నేనిచ్చిన డబ్బుని వద్దు అంది. ఇలాంటి దాన్ని వీలైనంత త్వరగా ఇంట్లోంచి పంపించేయాలి మహా. ఆ పనే చేయబోతున్నాను. కూర్చోండి. నువ్వు అసలు డాన్స్ టీచర్వా లేక దొంగవా? నీళ్లు తాగండి టీచర్. ఉత్తమా, ప్రీతి మాటలకు ఫీల్ అవుతున్నారా టీచర్? తన మాటలు పట్టించుకోవద్దు. మా మహాలక్ష్మి అత్తయ్య పెంపకంలో ప్రీతి అలా పెంకిగా తయారయ్యింది. తన నోటికి హద్దు అదుపు ఉండదు. ఎంతొస్తే అంత మాట్లాడుతుంది. చెల్లెల విషయంలో మామ కూడా చూసి చూడనట్టు ఉంటాడు. మా సుమతి అత్తయ్య బతికుంటే ఇలా జరిగేది కాదు. ప్రీతిని పద్ధతిగా పెంచుండేది. కానీ ఏం చేస్తాం, అత్తమ్మ హఠాత్తుగా కాలం చేసింది. అత్తమ్మ పోయాక మావయ్య మహాలక్ష్మి అత్తయ్యను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అంతా ఆవిడిష్టారాజ్యం అయిపోయింది. అందర్నీ తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తుంది. ఈ ఇంట్లో ఎవరూ కూడా సుమతి అత్తమ్మను గుర్తు చేసుకోకుండా చేసింది. అత్తమ్మ జ్ఞాపకాలను తుడిచిపెట్టేసింది. నేనొచ్చాక అత్తమ్మ గురించి తెలుసుకుని పదే పదే అత్తమ్మ పేరుని ప్రస్తావించాను. స్టోర్ రూమ్ లో పడేసిన అత్తమ్మ ఫోటోను హాల్లో పెట్టాను. ఆ ఫోటోకి రోజు నేను దీపం పెడుతుంటే మహాలక్ష్మి అత్తయ్య అది సహించలేక ఫోటోను కాల్చేసింది. అయినా సరే నేను ఆగలేదు. ఈ ఇంటికి సుమతి నిలయమని బోటు తగిలించాను.
పోర్టు పెట్టింది నువ్వా సీత? అవును. ఎందుకలా అడిగారు? అది మీ అత్తయ్య పెట్టిందేమో అనుకున్నాను. ఆవిడకు అంత మంచి మనసు ఎక్కడుంది టీచర్? మా అత్తమ్మ పేరంటేనే తనకు గిట్టదు. పైగా మా అత్తమ్మ ఆవిడ మంచి ఫ్రెండ్స్ అంట. స్నేహితురాల్లా ఇంటికొచ్చి ఈ ఆస్తిని మనుషుల్ని సొంతం చేసుకుంది. నా అనుమానం ఏంటంటే ఆవిడే మా అత్తమ్మను ఏదో చేసుంటుంది అని. నీ అనుమానం నిజమే సీత. మహాలక్ష్మి వల్లే నా జీవితం తలకిందులైంది. ఒక్కోసారి ఆవిడ చేసే దారుణాలు చూస్తుంటే ఆవిడ మనిషేనా అనిపిస్తుంది. మహాలక్ష్మి మనిషి కాదు, మృగం. ఆవిడ ఎంతకైనా తెగిస్తుంది టీచర్. తనతో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. తనొక్కతే కాదు, చిన్నత్తయ్య, చిన్న మావయ్య, ప్రీతి, ఉష అందరూ డేంజరే. కాస్త మావయ్యే బెటరు. నేను సుమతి అత్తమ్మ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాతో మంచిగా ఉంటారు. మీ మావయ్యకి మీ సుమతత్తమ్మంటే అంత ప్రేమ? ఆ ప్రేమంతా మనసులోనే, కాని మహాలక్ష్మి అత్తయ్య ముందు బయటపడరు. ఇదంతా సరే, ఇంతకీ మీరు ప్రీతి గదిలోకి ఎందుకు వెళ్లారు? ప్రీతి నా కూతురు కదా సీత. అంటే నా కూతురు లాంటిది కదా. తను ఎక్కువ ఆవేశపడుతోంది. ఆడపిల్లలకు అతి ఆవేశం, కోపం పనికిరావు. పద్ధతిగా ఉండాలని 4 మంచి మాటలు చెప్పాలని వెళ్ళాను. మీరు చెప్తే తను వినే రకం కాదు టీచర్. మీ అత్తయ్య ఎలాగో మంచి చెడు చెప్పదు. ఎవరో ఒకరు చెప్పాలి కదా. పిల్లలు చిన్నప్పుడే మంచి విషయాలు నేర్చుకుంటే పెద్దయ్యాక గొప్పవాళ్ళవుతారు. లేదంటే కుటుంబానికి, సమాజానికి ప్రమాదకరంగా మారతారు. కుటుంబం గురించి ఇంతలా ఇదవుతున్నారు. మీకు కుటుంబం ఉందా టీచర్? ఉండేది అంటే ఇప్పుడు లేదా? నా భర్త, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. పరిస్థితుల కారణంగా వాళ్లకు దూరంగా ఉంటున్నాను. ఏమనుకోకపోతే మీరు వాళ్ళకి దూరం అయ్యారా, లేక వాళ్ళు మీకు దూరం అయ్యారా? ఒక మనిషి స్వార్థం వల్ల నేనే నా వాళ్ళని దూరం చేసుకున్నాను. మీ వాళ్ళెవరు, ఎక్కడుంటారో చెప్పండి. నేను చేయగలిగింది ఏదైనా ఉంటే చేసి మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను సీత. ముందీ పోటీలో నిన్ను గెలిపించాలి. అలాగే టీచర్. వెళ్ళి పడుకోండి, నిద్రపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.